మునుగోలుకు చెందిన వైకాపా నాయకులకు రాష్ట్ర స్థాయిలో పదవులు లభించాయి. దీంతో పార్టీ కార్యాలయంలో నాయకుల సంబరాలు మిన్నంటాయి. అనంతరం పార్టీ నాయకులు వివరాలు వెల్లడించారు. మునుగోలుకు చెందిన వైకాపా నాయకులు సూరపనేని కిషోర్ నాయుడు, ముంగర వెంకటరమణారెడ్డిలకు రాష్ట్ర స్థాయిలో పదవులు దక్కాయి. దీంతో మునుగోలులోని పార్టీ కార్యాలయంలో నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులను ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఇద్దరు సీనియర్ నాయకుల సేవలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గుర్తించి పదవులు ఇవ్వడం సంతోషదాయకమన్నారు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడి పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకువస్తామని వారు వివరించారు. సభకు నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శిగా నాకు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ జాయింట్ సెక్రటరీగా ముంగర వెంకటరమణారెడ్డి గారికి పదవులు ఇచ్చినందుకు ముందుగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మాకిద్దరికి పదవులు రావడానికి సిఫార్సు చేసినటువంటి మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మామూలుగా గోవర్ధన్ అంటే నాకు చాలా అభిమానం, ఎప్పటికీ ఉంటుంది గుండెల్లో. ఎందుకంటే నేను 2018 డిసెంబర్లో అన్న దగ్గరికి వెళ్ళటం జరిగింది. అంతకుముందు అధికార పార్టీలో ఉండి కూడా ఒక గిరిజన కుటుంబానికి న్యాయం చేయలేకపోయాము అనేటటువంటి ఒక బాధతో అన్న దగ్గరికి వెళ్ళటం జరిగింది. అన్న ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకుని
36 గంటల్లో వాళ్ళకి వచ్చినటువంటి సమస్యను తీర్చారనమాట. అందువల్ల నాకు ఆ రోజు నుంచి కూడా అన్నంటే అభిమానం. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు వెళ్ళినా అన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు కన్నా కానీ వచ్చేటప్పుడు ఎంతో సంతోషంగా వస్తానన్నమాట. అట్లా ఉంటుంది ఆయన రిసీవింగ్, చాలా ఇదిగా ఉంటుంది. ఒక కార్యకర్తగా, ఒక సామాన్య కార్యకర్తగా ఆయన కోసం పని చేశాము అని కనుక ఆయన దృష్టిలో పడితే ఇంకా ఎప్పటికీ మర్చిపోడు. మంచిగా పేరు పెట్టి పిలవటం కానీ, మనం ఏదైనా ఒక సమస్య చెప్తే అప్పటికప్పుడు ఆ సమస్యను పరిష్కరించడంలో కానీ నాకు ఆయన మీద చాలా అభిమానం రోజు రోజుకు పెరుగుతూనే వస్తుంది. మరి ఈరోజు నాకు ఒక బాధ్యతనిచ్చి అన్న ఈ పదవి ఇచ్చినందుకు ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే 2029 ఎలక్షన్లో అన్నని భారీ మెజారిటీతో గెలిపించడానికి నా సహాయ శక్తుల కృషి చేస్తారని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మనుబోలు నాయకులు, మండల అధ్యక్షులు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి గారికి, రాష్ట్ర కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్ గారికి, మరి గ్రామ అధ్యక్షుడు ముంగర రవీంద్ర రెడ్డి గారికి, మాజీ వైస్ ప్రెసిడెంటు, మన డైనమిక్ లీడరు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు శ్రీ కడివేటి చంద్రారెడ్డి గారికి, అలాగే అమ్మ గారికి, కంచి మణిమ్మ గారికి, ఎంపీటీసీ వజ్రమ్మ గారికి, ఎంపీటీసీ రాజేశ్వరమ్మ గారికి, నువ్వూరు సుధాకర్ రెడ్డి గారికి, మహేంద్ర గౌడ్కి, అలాగే చలగల దయాకర్కి, ఇంకా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా, మీడియా మిత్రులకు, మీడియా సోదరులకు కూడా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నాకు పార్టీ పదవి ఇచ్చినందుకు గోవర్ధన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులు, ఆదరణతో ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మన సూరపునేని కిషోర్ నాయుడిని గుర్తించి, అదే మాదిర మన ముంగర వెంకటరమణారెడ్డి ఈ మధ్యకాలంలో బాగా యాక్టివ్గా పార్టీలో బలంగా పనిచేసేదానికి, పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎక్కడ కూడా దానికి అటెండ్ అవుతూ ఈ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నందుకు వీళ్ళిద్దరికి కూడా ఈ రాష్ట్ర పదవులు లభించడం మా అందరికీ సంతోషంగా ఉంది. ఆయన ఆశీస్సులకి ఎల్లవేళ్ళలా ఉంటాయి. ఆయన సహకారం కానీ, ఆయనటువంటి నాయకుడిగా ఈరోజు వీళ్ళకి గుర్తింపునివ్వడం అనేది చిన్న పని కాదు. ఎందుకంటే ఎవరో రికమెండ్ చేస్తే ఇచ్చే పదవులు కాదు. ఆయనంతటా ఆయనకి కిషోర్ నాయుడు మొదటి నుంచి కూడా పార్టీలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి సమస్యలు కూడా ఎక్కడైనా ఎస్టీలకు సంబంధించి ప్రధానమైన సమస్యలన్నీ కూడా కొన్ని తీసుకుపోయి పరిష్కరించగలిగినటువంటి ఆ రోజు ఆ సంతోషాన్ని ఆయనకి ఇచ్చింది. కాబట్టి అక్కడి నుంచి ఏ కార్యక్రమానికైనా నేను ఉండాను, నా వంతు సహకారం నేను అందిస్తానన్న పార్టీకి బలంగా అని చెప్పి ఆ రోజు నిలబడి అక్కడి నుంచి కూడా ప్రతి అడుగు ముందుకేస్తూ 2 సార్లు ఎలక్షన్స్ జరిగితే 2 సార్లు తన బాధ్యతల్ని మరి పూర్తిగా సహకరించి మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి ఆయన నిండు మనసుతో ఆయన పార్టీకి అండగా నిలబడినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే మాదిరి వెంకటరమణను కూడా మరి ఈసారి ఎప్పుడూ పార్టీలో ఉంటూ కూడా ఆయన అంతగా ముందు కనబడేది లేదు. ఆయన ఎంతూ ఆ బాధ్యతలు అయితే ఆయన చేస్తూనే ఉన్నాడు. అయితే ఈరోజు ఆ గౌరవాన్ని ఆయనకి వెంకటరమణకి ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి ద్వారా ఆయన ఆశీస్సులతో, ఆదరణతో ఈరోజు ఆయనకు కూడా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా రైతు విభాగంలో లభించడం ఇవన్నీ కూడా సుపరిణామాలు. పార్టీ మరింత బలోపేతం అయ్యేదానికి వాళ్ళిద్దరు కూడా వాళ్ళ బాధ్యతలతో కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు డాక్టర్ శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈరోజు మునుగోలుకి రైతు విభాగ కార్యదర్శిగా సూరపునేని కిషోర్ నాయుడు గారికి, అదేవిధంగా ముంగర వెంకటరమణారెడ్డి గారికి ఈ పదవులు ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మనుబోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులకు, పత్రికా విలేకరులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పదవులు ఇచ్చి వాళ్ళకి బాధ్యతలు పెంచినందుకు, వాళ్ళ ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి అటు సహకారం చేసిన పదవులు సహకరించినందుకు
గోవర్ధన్ రెడ్డికి మంచి పేరు తెస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలలో మనుబోలు గ్రామం నుంచి సూరపనేని కిషోర్ నాయుడు గారికి అలాగే ముంగర వెంకటరమణారెడ్డి గారికి పదవులు ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పదవులు రావడానికి ముఖ్య కారణమైనటువంటి సర్వేపల్లి ముద్దుబిడ్డ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో కన్నా కూడా ఇప్పుడు మెండుగా అధికారాన్ని మించి ముందుకు దూసుకుపోయేదానికి ప్రతి ఒక్కరు కార్యకర్త కూడా ముందుకు వస్తూ ఉన్నారు. చూస్తూనే ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి లేదు, మరొకటి లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. బలోపేతం అవడమే కాకుండా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపించేదానికి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాతగా పదవులు వచ్చిన వాళ్ళైతేమి, కొత్త పదవులు తీసుకున్న వాళ్ళైతేమి, కార్యకర్తలు అయితేమి, గోవర్ధన్ అభిమానులు అయితేనేమి ప్రతి ఒక్కరం కూడా ముందుండి నడిపించి పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరం కూడా ముందుకు నడిపిస్తామని, అదేవిధంగా ఈ పదవులు వచ్చినందుకు మరింత బాధ్యతతో వీళ్ళందరూ మాతో కలిసి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా పనిచేస్తూ వస్తూ ఉన్నారు. అందుకని అందరం కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ గోవర్ధన్ అన్న విజయానికి, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి సాయి శక్తులా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు మనందరి పెద్ద ఆయన పెద్దలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కృషి ఫలితంగా ఇవాళ ప్రముఖమైన వ్యక్తులు ఇద్దరికి పదవులు ఇవ్వడం జరిగింది. ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సూరపనేని కిషోర్ నాయుడు అయితే, మరొకరు రెడ్డి నియోజకవర్గం రెడ్డికి సంబంధించి ముంగర వెంకటరమణారెడ్డి గారికి పదవులు ఇవ్వడం జరిగింది. ఒకరిని జాయింట్ సెక్రటరీగాను రైతు విభాగంలో, ఒకరిని సెక్రటరీగాను నియమించడం జరిగింది. ఇటువంటి కృషి ఫలితం 2 ముక్కలు ఖచ్చితంగా వీళ్ళ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉదాహరణకు తీసుకున్నప్పుడు ముంగర వెంకటరమణారెడ్డి కూడా రాజకీయ చరిత్ర ఎంతో ఉంది. గతంలో నుంచి కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా సంబంధాలు ఉన్నాయి. ఆ కుటుంబం అన్నా కూడా ప్రేమ. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చిట్టమూరి పద్మనాభరెడ్డి అనుచరుడుగా ఆయన అడుగులు అడుగేసుకుంటూ ఇప్పుడు ఏ కార్యక్రమాలు ఉన్నా ఆయన మాట దవదాటకుండా పనిచేసిన మనిషి. అంటే వైఎస్ఆర్ కుటుంబానికి చాలా దగ్గరైన వ్యక్తి కాబట్టి ఇటీవల కాలంలో తన యొక్క ప్రగతిని, పనితనాన్ని గమనించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయనకి ఒక పదవి ఉంటుంది. అదేవిధంగా కిషోర్ నాయుడు ఎప్పుడు ఆయన మాటలు ఒక మాట చెప్పడం జరిగింది. ఒక గిరిజనుడికి అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షంలో ఉన్నోడు చేయలేని పనిని ప్రతిపక్షంలో ఉన్న పెద్దలు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాకు ఇక నీ పార్టీలో మనం పని చేయలేము, ఈ పార్టీ మంచిది కాదు, పనితనం తెలిసిన మనిషి, మనసంతా ప్రేమ నిండినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలన్నటువంటి ఆలోచనలోకి కిషోర్ నాయుడు ప్రయాణం జరగటమని, అది మనం చెప్పడం కాదు, కిషోర్ నాయుడు చెప్పాడు. నేను ఎన్నో సందర్భాల్లో గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరకు పోయినప్పుడు ప్రతి సందర్భంలో నేను అమితంగా ఆనందపడుతున్న రోజులు అని చెప్పడం జరిగింది. ఆయనతో మాట్లాడే తీరు, ప్రతి కార్యకర్తగా ఆయన చేసేటువంటి విధానం, ఇవన్నీ నచ్చే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది మనం చెప్పే మాట కాదు, ఆయన చెప్పే మాట. ఆయన చెప్పడం జరిగింది కూడా. నాతో స్వయంగా చాలాసార్లు చెప్పేవాడు, అన్న ఈ తెలుగుదేశం పార్టీలో కనీసం పేరుచ్చి కూడా పిలవరు అన్న మనిషి, ఎంత ఖర్చు పెట్టినా అసలు ఏం లాభం, ఏం జరుగుతుంది, ఏమి. గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రేమ ఇంకెక్కడ దొరకదు అని చెప్పి వచ్చారు. నేను వాళ్ళిద్దరిని ముఖ్యంగా కోరుకునేది, ఒకరు రెడ్డి సామాజిక వర్గం నుంచి బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గం నుంచి ఇంకొకరు రావడం జరిగింది. మీ ఇద్దరు ఆశీస్సులు నిండుగా పెద్దలు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అందించాలని, 2029 ఎన్నికల్లో అత్యంచలమైన ప్రేమభావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా
ఈ రాష్ట్రంలో ప్రముఖ స్థానంలో మన ప్రీతమ నాయకుడు మనందరి పెద్ద ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జయదీవ్య ప్రవర్ధమైనటువంటి వెలుగులతో చూడాలని కోరుకుంటూ వాళ్ళిద్దరికీ నిన్ను నూరేళ్ళు ఇవ్వాలని ఇంకా ఎన్నో ఉన్నత పదవులు వాళ్ళిద్దరూ ప్రయాణం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.